మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది, రాముడు అంటేనే ఆ రామ పదానికి ఎన్నో మనకి అంతరార్థాలు మనకు స్ఫురిస్తాయి. రామాయణం అంతా కూడా ఆత్మ యొక్క ప్రయాణమే. ఈ ఆత్మ చేసే ప్రయాణమే రామాయణం. ఈ ఆత్మ, ఏ ఆత్మ అయితే ఈ జన్మ తీసుకుంటుందో ఎక్కువగా సాత్విక ప్రవృత్తులు కలిగి ఇంకా దానికి మించినటువంటి నిర్గుణ స్థితిలోకి చేరుకున్నటువంటి ఒక ఆత్మ, ఒక పరిపూర్ణ స్థితిని, ముక్తిని, మోక్ష జ్ఞానాన్ని సంపూర్ణంగా కలిగి మానవ జన్మలో ఉన్నప్పుడే, శరీరం ధారణ చేసినప్పుడే అన్ని రకాలైనటువంటి సుఖ దుఃఖాలని అనుభవిస్తూనే అంటకుండా ఆ శ్రీరాముల వారు మనందరికీ కూడా భారతదేశంలో ఆయన స్టోరీ వింటుంటేనే మనకి ఒళ్ళు పులకరించిపోతుంది. మన కళ్ళు నుంచి అశ్రువులు వచ్చేస్తాయి, ఆనంద భాష్పాలు వస్తాయి. మనల్ని అంతా ఇన్స్పైర్ చేసేది. ఈ బాహ్యార్థంకే మనకి ఎంతో ఇన్స్పిరేషన్ పొందుతాం. ఈ అంతరార్థం తీసుకుంటే ఇంకా మన ఆనంద తాండవమే.